కార్పొరేట్ తరహాలో పాఠశాల ఉండి మంచి విద్యను బోధించే ఉపాధ్యాయులుంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడానికి వెనకాడతారు చెప్పండి. అలాంటి పాఠశాలే జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలంలో ఉంది. అంకిత భావంతో చిన్నారులను అక్షర యోధులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఆ ఉపాధ్యాయులు. ఓసారి ఆ బడిని మనము చూసొద్దాం. ఇది కొండాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. మన ఊరి మన బడి కార్యక్రమంలో పాఠశాలలో ఆధునీకరణ పనులు చేపట్టగా గ్రామస్తులు సైతం గదుల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ మంచి విద్యను అందిస్తుండటంతో ఈ ఏడాది 53 మంది విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లే వారు సైతం ఇక్కడే చేరారు. కార్పొరేట్ తరహాలో మంచి విద్య అందుతుండటంతో తల్లిదండ్రులు ఈ బడిలోని చదివించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశానుసారము అన్ని రకాల కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. మా పాఠశాల యొక్క ఉపాధ్యాయుల సహకారంతో మేము అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, గ్రామస్తులకు చేరవేయడం ద్వారా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాకు కొత్త అడ్మిషన్లు స్టార్ట్ అయిపోయిన 42, అదేవిధంగా యూకేజీ కొత్త స్టార్ట్ చేయడం ద్వారా ఒక 13, మొత్తం 54 నుంచి 55 అడ్మిషన్లు కొత్తగా ఈ సంవత్సరం రావడం జరిగింది. అయితే ఈ పాఠశాలకు మరో ప్రత్యేకత ఉంది. క్రియేటివ్ టీచింగ్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ విద్యార్థుల తల్లిదండ్రులకు పంపుతున్నారు. గణితంపై భయం పోయేలా, పిల్లలకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు అబాకస్, గణితం నేర్పుతున్నారు. ఇలా మంచి విద్య ఇక్కడ లభించడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నోవేటివ్ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం. మేము వండర్ వర్క్స్ని ఉపయోగించుకుంటాం. ఇంగ్లీష్లో స్టోరీ టెల్లింగ్ ప్రాక్టీస్, వాళ్ళకి సెమినార్ టైపు వాళ్ళకి నిర్వహించి ఇప్పటి నుండి వాళ్ళతో మాట్లాడియాలనే ఉద్దేశంతో పిల్లలను ముందుకు తీసుకొస్తున్నాం. మ్యాథ్స్ ఎలా చెప్తానంటే యాక్టివిటీస్తో పాటుగా మనకు కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా టీఎల్ఎంను ఉపయోగించి మ్యాథ్స్ చెప్పడం జరుగుతుంది. అందుకొరకే మా పిల్లలకు మ్యాథ్స్ అంటే ఎటువంటి భయం ఉండదు. I am so happy to study in this school. Our teachers teach us excellent. With the help of our teachers, I am trying to speak in English. I am like to stories in English. Become in IAS officer. I like to come our school regularly because here we do many activities in maths, English and Telugu. In future, I want to become a great artist in the world. నాణ్యమైన ఆంగ్ల విద్య ఇక్కడే లభిస్తూ ఉండటంతో వచ్చే ఏడాది మరింత మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరే అవకాశం ఉందంటున్నారు ఈ ఉపాధ్యాయులు.